2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. అంటే ఆ పని ఎందుకు చేయాలి అంటే బాడీ యాక్టివ్గా ఉండడం కోసం పని చేయాలి. లేదు అంటే ఈ పని చేయకుండా ఉంటే ఏమవుతుందంటే బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ బాడీలో ఉండిపోతుంది. పూర్తి అయితే వేస్ట్గా పోదన్నమాట. ఆ వేస్టేజ్ లోపల మిగిలే ఉంటుంది అనమాట. ఇలా చేస్తే ఏమవుతుందంటే ఇలా చేస్తున్న కొద్దీ మనిషికి స్వెట్ అనేది వస్తుంది. ఆ స్వెట్ రూపంలో కూడా వేస్ట్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత ఇది చేయడం వలన చేసినట్టు దానివల్ల ఏమవుతుందంటే వెయిట్ లాస్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, వెయిట్ లాస్ అవుతారు. ప్లస్ నడుము నొప్పులు తగ్గుతాయి, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ప్లస్ కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి కూడా తగ్గుతాయి వీటి వల్ల. తర్వాత వెయిట్ లాస్ అవుతారు. అంటే ఆల్రెడీ వెయిట్ లాస్ కూడా ఉన్నారు కదా, తక్కువనే ఉన్నారు, చూడడానికి తక్కువ ఉన్నారు కదా. మళ్ళీ ఇంకా వెయిట్ లాస్ అయితే ఏమవుతుంది అనుకోండి, ఈ వెయిట్ ఎవరైతే ఉన్నారో తక్కువగా ఉన్నారో వాళ్ళు యాక్టివ్ ఉంటారు అన్నమాట. యాక్టివ్నెస్. అందుకోసమే ఇక్కడ ఎక్కడైనా మీకు మతం వచ్చిందా, కులం వచ్చిందా, ఏది రాదు. చిన్న పెద్ద ఏం రాదు. పెద్దవాళ్ళైనా సరే, చిన్నవాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఇలా యోగాన్ని చేస్తే ఇది ఒక ఎక్సర్సైజ్ అండి. యోగా అనేది మతం కాదు, జస్ట్ ఎక్సర్సైజ్. బాడీకి నేను నా యొక్క శరీరానికి నేను పని చెప్తున్నాను, ఆ పని నన్ను యాక్టివ్గా ఉంచుతుంది అనేది మాత్రమే ఇక్కడ చూడాలి. ఇక్కడ ఎక్కడ కూడా మనం మతంతో కంపేర్ చేసుకోవచ్చు. అందరికీ మనకి నమస్తే చేయండి, మనకి సార్ చూపించి చెప్పండి. ఇక్కడ ఈమె అయితే ఎప్పటి నుంచో వస్తుంది నాకు యోగాకి. ఈ సుమేర మాత్రం మేడం తీసుకొచ్చి నాకు పరిచయం చేసింది, అంటే మేడం పంపించింది అనమాట. కాబట్టి ఇక్కడ ఈ యోగా అనేది అందరికి అందాలి. వాస్తవానికి ఇలా ఎవరికి కూడా వీళ్ళు రావాలి వీళ్ళు రావద్దు అనేది ఎవరు లేదు. ఈ యోగాలో అందరికీ ఉచితంగా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా మీరు పంపించండి, పర్ఫెక్ట్గా నేర్చుకుంటారు. ఓకేనా? ఇప్పుడు ఈమె కొన్ని ఆసనాలు చేస్తా చెప్తుంటారు. ఇక్కడ ఏం లేదండి, డిసిప్లిన్ నేర్పిస్తుంది యోగా. తర్వాత ఇది చేసింది ఏంటంటే ఒక ఆసన ఫార్మేషన్. మన శరీరాన్ని, మన బాడీని ఇలా కూడా మనసొచ్చా అని చూపెట్టినాం అంతే. ఇక్కడ ఎక్కడ కూడా మంత్రం రాసుకున్నారు. సింపుల్. శరీరాన్ని ఇలా వంచొచ్చు, ఇలా బెడ్ కన్నా ఐసా అట్లా చూపిస్తున్నాను. అంటే ఈ పిల్లలు ఇలా డైలీ వచ్చి నేర్చుకుంటే ఫ్యూచర్లో వాళ్ళకి జాబులు కూడా ఉన్నాయి. తర్వాత హెల్త్ బాగుంటుంది. ఎన్ని పేజీ లేదా క్లోజ్ చేయాలి.
గాలి ఎవరిదండి? గాలి పిస్కానే గాలి మీద నాలుగు కరెంట్ పిస్కా మీద నాలుగు అది అందరూ. ఈ ఓం అనే దాంట్లో అమెరికా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఓంలో 3 అక్షరాలు ఉంటాయి. హిందీలో ఆ, తెలుగులో ఆ, హిందీలో ఊ, తెలుగులో ఊ, హిందీలో మా, తెలుగులో మా. ఆ, ఊ, మా అనే 3 శబ్దాలు ఉంటాయి. శబ్దురాలు. ఈ శబ్దాలు ఏం చేస్తాయంటే నేను ఆ అనే శబ్దం పలికినప్పుడంతా కింది బాడీ యాక్టివ్ అవుతుంది, వైబ్రేట్. ఊ అనే శబ్దం పలికినప్పుడు ఈ నుంచి ఇక్కడి వరకు వైబ్రేట్ అవుతుంది, వైబ్రేషన్. మా అనే శబ్దం పలికినప్పుడు ఈ బాడీ యాక్టివ్ అంటే పూర్తిగా బాడీ యాక్టివ్ అవుతుంది కదా. అందుకోసం యోగా ఓం చెప్పాలి. అంతేగాని అని ఏ ఓం అదైతే నై ఓం నై తీసుకొని పూర్వంకి అట్లా బాడీ వైబ్రేషన్ అనేక ఓం వల్ల. కాకపోతే ఇండియాలో ఏమైతే అవి భారతదేశమే ఏ మాదే ఓం లక్ష దియే రిజిస్టర్ కరే తర్వాత ఇప్పుడు మనం పాడింది ఏంటంటే ఒక శ్లోకం అన్నమాట. సర్వే జన సుఖిన భవంతు కాబట్టి సర్వే జన్మో సుఖమే రుతునా ऐसा बोलने में ए इस श्लोक को हिंदू का नहीं हाँ सबका को भाई आपको अच्छा रुकना सुख में रुकना ऐसा मैं बात कर रहे सर्वे जन सर्वे धीरा में पूरा के हाँ ऐसा रुकना बोले एंड एनिमल्स बर्ड्स ये भी अच्छा भी रुकना सुख में रुकना ऐसा मैं प्रे करे प्रे पूरों के मैं प्रे करे ना तो मेरा है ये अभी इस कंपाउंड में एक 1 year बैक में एक मेरा एक योगा पॉम्पलेट है. पॉम्पलेट जाने का मैडम को देने का अभी में मैडम अरे मैडम योगा पर मेरा अच्छा रहते हैं, हेल्थ पर अच्छा रहते हैं. मैडम क्या बोल रहे हैं दैट मीन्स वन उसको एंग्री है, एंगर गुस्सा है, गुस्सा एंग्री रिड्यूस करने का योगा सीखना. गुस्सा नहीं रुकना एक्चुअली बॉडी में शरीर में कभी गुस्सा नहीं रुकना, एंग्री में नहीं रुकना, पीसफुल रुकना, शांत शांत शांत. मैं लास्ट को बोले ओम शांति बोले तो शांति. सर ये